సో ఎంతమంది దీంతో రిలేట్ చేస్తారు? సో ఇవాళ జరిగేది అదే. ఇదివరకు మనం అంతా ప్రోగ్రామ్ చేసేవాళ్ళం, ఇవాళ మెషిన్స్ మనల్ని ప్రోగ్రామ్ చేస్తున్నాయి అన్నమాట. లెట్స్ టేక్ సమ్ ఎగ్జాంపుల్స్ హౌ దిస్ ఈస్ హ్యాపెనింగ్. వి గో టు ద నెక్స్ట్. సో ఇప్పుడు ఏఐ వాడుతున్నప్పుడు మనము ఈ 4 చాలా కేర్ఫుల్గా వాచ్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఒకటేమో బయాస్ ఎందుకు వస్తుందంటే, ఇవాళ నేను చెప్పినట్టుగా ఏఐ సిస్టమ్స్ అంతా డేటా మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఏ డేటాని అది క్రంచ్ చేస్తుంది, ఏ డేటాని అది ప్రాసెస్ చేస్తుందో దాన్ని బట్టే ఆన్సర్స్ వస్తున్నాయి. అందుకొరకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం అందరం నేర్చుకోవాల్సింది, అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఏఐ ఇచ్చిన ప్రతి ఆన్సర్ని ఉన్నట్టుగా నమ్మడానికి వీల్లేదు. సో దేర్ ఈజ్ ఎ బయాస్ ఇన్ దాట్. సెకండ్, హాల్సినేషన్ అంటే ఎంతమందికి తెలుసు? ఏదో ఊహించుకుంటాం, ఏదో జరగబోతుంది అన్నది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఏఐ సిస్టమ్స్కి కూడా హాల్సినేషన్స్ వస్తాయి. ఎలా వస్తాయంటే, కొంత డేటాతో అది ట్రైన్ అవుతుంది, కొంత డెసిషన్స్ ఇస్తుంది. ఎప్పుడైతే ఆ డేటా దాని పరిధి దాటిపోయిందో, అది చెప్పలేకపోతుందో, దానికి లాంగ్వేజ్ గ్రామర్ తెలుసు, గ్రామర్ని దానికి తెలిసిన మితమైన పరిజ్ఞానాన్ని తీసుకొని కొత్త ఆన్సర్ని క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ జరిగాయి. మన సూర్యనారాయణ గారు ఒక శాస్త్రికి సంబంధమైన క్వశ్చన్ అడిగినప్పుడు అదంతకు అదే కొన్ని ఆన్సర్లు క్రియేట్ చేసి ఇచ్చింది. ఆయన దాన్ని ఛాలెంజ్ చేశారు, ఇది నిజంగా ఉందంటే ఓ సారీ అది లేదు అని కూడా చెప్పింది అది. ఓకే, సో హాల్సినేషన్ ఈజ్ అనదర్ వన్. ఇంకోటి ఏంటంటే, దానికి లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు, ఎస్పెషలీ మన సనాతన ధర్మ ప్రిన్సిపల్స్ గురించి కానీ, మన ధార్మిక విషయాల గురించి కానీ, మన పురాణాల గురించి కానీ చాలా లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వనప్పుడు, మనం క్రియేట్ చేయనప్పుడు, ఇట్లాంటి ఫోరమ్స్ లేనప్పుడు అదేం చేస్తుందంటే, దానికి ఉన్న పరిజ్ఞానం ఎవరో బ్లాక్ చేసినా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని ఓవర్ ఫిట్టింగ్ చేసి ఆన్సర్స్ ఇస్తుంది. అంటే ఉన్నదానికన్నా ఎక్స్టెండ్ చేసి ఇస్తుంది. ఫైనల్గా ఏంటంటే, నేను చెప్పినట్టుగా కొంతమంది, కొన్ని గ్రూప్స్, కొంతమంది ఇండివిజువల్స్ దాని వెనకాల కూర్చొని కస్టమైజ్ చేస్తూ ఉంటారు, ఆన్సర్ని ట్వీక్ చేస్తూ ఉంటారు, బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం నేర్చుకోవాల్సింది, మనం అబ్జర్వ్ చేయాల్సింది, మన పిల్లలకి ఎవరైతే ఏఐ సిస్టమ్స్ వాడుతున్నారో చూడాల్సింది ఏంటంటే, ఈ 4 ప్లే అవుతూ ఉంటాయి ఏఐ రెస్పాన్సెస్లో. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం దీంట్లో ఎలా ప్లే అవుతాయో. డీప్ ఫేక్స్, ఎంతమంది విన్నారు వీటి గురించి? ఇది ప్రివేలింగ్ డేంజర్ ఇవాళ ఉన్న ఏఐ సిస్టమ్స్లో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ పిక్చర్, నరేంద్ర మోడీ గారు ఎంత సింపుల్గా ఉన్నారని చెప్పి ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్ క్రియేట్ చేయడానికి అదొక డీప్ ఫేక్ ఇమేజ్, అది రియల్ ఇమేజ్ కాదు. అలానే చూస్తే లీడర్స్, ఓకే, చాలామంది లీడర్స్, చాలామంది డీప్ ఫేక్ ఇమేజెస్, డీప్ ఫేక్ న్యూస్. ఇవాళ ఎలాంటి సిస్టమ్స్ ఉన్నాయంటే, జరగని సంఘటన తీసుకొని దాన్ని న్యూస్ క్రియేట్ చేసి దాని మీద ఒక హైప్ క్రియేట్ చేసేసి, ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక బయాస్, ఓవర్ ఫిట్టింగ్, హాల్సినేషన్స్తో న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది మనం బాగా అబ్జర్వ్ చేసి చాలా కేర్ఫుల్గా తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ వెన్ వీఆర్ యూజింగ్ ఏఐ సిస్టమ్స్. ఓకే, గో టు ద నెక్స్ట్ స్లైడ్. అట్లని చెప్పి ఇవన్నీ డేంజరా అంటే, ఎస్ ఇవన్నీ డేంజరే, బట్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ డేంజర్స్ చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తే కనుక నేను ChatGPT వాడి దానికి ఒక ప్రశ్న ఇచ్చాను అనమాట. ఏమంటే, నువ్వు దొంగ అనే దానికి డెఫినిషన్ ఏమైనా అర్థశాస్త్రం నుంచి ఇవ్వగలవా? దీనికంటే ముందర నేను దాన్ని అడిగిన ప్రశ్న ఏంటంటే, నీకు అసలు అర్థశాస్త్రం అంటే తెలుసా, కౌటిల్యుడు అంటే తెలుసా, నువ్వు ఆ డాటా అంతా నీ దగ్గర ఉందా అంటే, నా దగ్గర ఉంది, నా దగ్గర లేకపోవడం ఏంటి అంది. సరే అలా అంది కదా, మనందరం కూడా బుట్టలు పడిపోతాం కదా. అలానే అడిగాం, ఏమని, కెన్ యూ షో మీ ఎ రెఫరెన్స్ ఫ్రమ్ అర్థశాస్త్ర డీటెయిలింగ్ ది డెఫినేషన్ ఆఫ్ ఎ థీఫ్ ఇన్ సంస్కృత్ అన్నాను. ఇది ఎంత చక్కగా ఇచ్చింది చూడండి. అది సంస్కృతం అంటే దేవనాగరిలోనే ఇచ్చేసింది. ఏమని ఇచ్చింది? స్థేయం నామ పరధనస్య అధికారిణ ప్రత్యంతతః సావధానస్య వా అనధికారిణ
యథాశక్త్యా గూఢపూర్వహరణం అని ఇచ్చిందండి. ఇప్పుడు మామూలుగా నేను ఇప్పుడు చదివా కదా, మీకేమని అనిపించింది చదవంగానే? నేను ఇది నిజమే అని అనిపించిందా లేదా? ఇది అర్థశాస్త్రంలో కౌటిల్యుడు కూర్చొని రాసిందే. ఏఐ చాలా గొప్పది, మనందరికంటే చాలా గొప్పది, మన బుర్రలు చాలా చిన్నవి, దాన్ని చాలా పెద్ద బుర్ర, అది గ్యారంటీగా నిజంగానే ఇచ్చి ఉంటుంది అని మనం అందరం అనేసుకుంటాం. కింద అది ఏమని చెప్పింది? దానిలో లేని విషయాలు కూడా చాలా చెప్పేసింది. దాని లక్షణాలు, దాని క్యారెక్టరైజేషను, వర్ణన అన్నీ చేసేసింది. కానీ మనం నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ఒక్కసారి నెక్స్ట్ స్లైడ్ పెట్టండి. నేనేదో అమ్మవారి దయ వల్ల కొంచెం చదువుకోవడం వల్ల, ఆ పుస్తకం మా ఇంట్లో ఉండడం వల్ల అది తిరగేసి ఇది ఏమైనా నిజమేనా, ఆ నెంబర్ కూడా ఇచ్చింది. అది నెంబర్ కూడా ఇస్తే ఇంకా మనం నిజమే అనుకుంటాం కదా. ఆ నెంబర్ కూడా వెళ్ళి వెతికితే ఏమంది? నాకేమో అక్కడ ఆ శ్లోకమే కనిపించలేదు, అసలు ఆ భాష కూడా అలా లేదు. అర్థశాస్త్రంలో అలాంటి భాష కూడా నాకు కనిపించలేదు. సరే కదా అని దాన్ని అడిగా, ఈజ్ దిస్ రియల్లీ ఫ్రమ్ అర్థశాస్త్ర ఆఫ్ కౌటిల్య అని అడిగా. అంటే నిజంగానే కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలో ఉందా అని అడిగితే అది చూడండి ఏమంటుంది, యు ఆర్ రైట్, నువ్వు కరెక్టే చేసావు, డబుల్ చెక్ చేయడం నీ పని, నువ్వు చాలా బాగా చేసావు అని చెప్పి, దట్ స్పెసిఫిక్ ఫ్రేజింగ్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది అర్థశాస్త్ర ఆఫ్ కౌటిల్య. ఇప్పుడు చూడండి అది ఏం చేస్తోంది, అది ఓవరాల్గా దాని యొక్క సారాంశం తెలిసి ఉండొచ్చు. నేను స్పెసిఫిక్గా దాన్ని అడిగింది ఏంటి, దొంగ యొక్క లక్షణం ఏమిటి, ఎవరిని మనం దొంగ అని అనాలి, ఇది ఎందుకు అడిగాం, దానికి వేరే వేరే సందర్భాలు ఉంటాయి. అది చాలా చక్కగా నిజంగా దొంగ గురించి చెప్పినట్టే మొత్తం చెప్పేసింది. కానీ వెనకాల అది ఏం చేసింది, దానికి సంస్కృతం యొక్క వ్యాకరణం తెలుసు, ఇప్పుడే సురేంద్ర గారు చెప్పినట్లుగా. కాబట్టి అది ఏం చేసింది, అది వాక్య రచన చేసేసి అది నిజమే అన్నట్లుగా మనకి ఒక భ్రమని కల్పించేసింది అనమాట. మనం దీనిలో పడిపోయాం అనుకోండి, నెమ్మదిగా మనం ఏఐ డ్రివెన్ అయిపోతాం. హ్యూమన్స్ విల్ బికమ్ ఏఐ డ్రివెన్. ఏఐ షుడ్ బి యూజ్డ్ బై హ్యూమన్. దానికి ఏంటి అనేది కూడా ఇందాక సురేంద్ర గారు చెప్పారు. సో ఇది ఇంకా కొంచెం ముందరికి వెళ్ళి ఇప్పుడు అది నిజమైనటువంటిది ఒకటి ఇచ్చింది. స్థేనః పరద్రవ్యాణం అన్యథా సంవిధానం కరోతి అని ఒకటి ఇచ్చింది. అంటే దాన్ని కూడా మనం శోధిస్తే తప్పిస్తే అది మనకి సరైన సమాధానం ఇవ్వదు. అది ఏం చెప్తే అది నిజము అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. సరే, అట్లా అని చెప్పి ఇది చాలా డేంజరస్, ఇది వాడకుండా ఉండగలమా అని అనుకుంటే కూడా పొరపాటే. దీనికి నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే, మీరు కొన్ని జంతువుల బొమ్మలు చూస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటంటే, సౌత్ ఆఫ్రికాలో కొన్ని ఎండేంజర్డ్ స్పీషీస్ ఉన్నాయి, కొన్ని జంతువులు నశించిపోతున్నాయి, వాటిని వేటాడుతున్నారు, వాటిని కాపాడలేకపోతున్నారు. అందుకొరకు నేషనల్ జియోగ్రఫీ వాళ్ళు ఏం చేశారంటే, ఆ జంతువుని గుర్తుపట్టి అది ఏ ప్రదేశాల్లో తిరుగుతుందో వాటిని మనం గుర్తించి వాటిని సెక్యూర్ చేయగలిగితే వాటిని కాపాడగలము అని ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్నారు. కాకపోతే ఆ జంతువులు ఎంత తక్కువ నెంబర్స్ ఉన్నాయంటే, ఏదో 1 ఇయర్కో 2 ఇయర్స్కో ఏదో ఒక కెమెరాలో దాని పిక్చర్ దొరుకుతుంది అంతే, జనరల్గా దొరకదు. మరి అట్లాంటప్పుడు 24/7 365 డేస్ ఒక మనిషితో దాన్ని మనం రక్షించుకోలేం కదా. అందుకొరకు మనం కెమెరాస్ పెట్టాం. మరి ఆ కెమెరాస్కి ఎలా నేర్పిస్తాం, ఆ జంతువు వచ్చినప్పుడు దాన్ని గుర్తుపట్టి ఈ జంతువు ఇక్కడ తిరుగుతుంది, ఈ ఏరియాని మనం కాపాడుకోవాలని ఎలా చెప్తుంది అన్నప్పుడు, యూజింగ్ సేమ్ డీప్ ఫేక్ టెక్నాలజీ దాన్ని ఒక్క ఇమేజ్ తీసుకొని, పైన ఉన్న రియల్ ఇమేజెస్ అవి తీసుకొని ఒక 10,000 or 20,000 ఇమేజెస్ మేము క్రియేట్ చేసాం, ఫేక్ ఇమేజెస్ ఆఫ్ దట్ సేమ్ యానిమల్. ఆ యానిమల్ చీకట్లో ఎలా ఉంటుంది, చెట్టు వెనకాల ఎలా ఉంటుంది, వెనక నుంచి చూస్తే ఎలా ఉంటుంది, పక్క నుంచి చూస్తే ఎలా ఉంటుందని ఒక ఫేక్ ఇమేజెస్ క్రియేట్ చేసాం. ఒక 10,000 20,000 ఇమేజెస్ క్రియేట్ చేసి అదే ఏ సిస్టమ్స్కి ట్రైనింగ్ చేసి డిప్లాయ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 22% ఆఫ్ రిజల్ట్స్ పెరిగి, దాని యొక్క సర్వే యొక్క కెపబిలిటీ పెరిగి, వీఆర్ ఏబుల్ టు సేవ్ దోస్ లైఫ్స్. సో దేర్ ఈజ్ అ డిసడ్వాంటేజ్ అండ్ దేర్ ఈజ్ అన్ అడ్వాంటేజ్. ఇట్లాంటప్పుడు మన ప్రశ్న ఏంటంటే, ఏని వాడకుండా ఉండగలమా? కాదు. ఏని వాడుకోగలమా? ఎస్. బట్ బౌండరీ కండిషన్ ఏంటి, వేర్ ఆర్ ద లిమిట్స్, హౌ డు వి డిఫైన్ ద లిమిట్స్ అనే క్వశ్చన్ మనం అడగాల్సిన తరుణం వచ్చింది వాళ్ళు. ఎక్సలెంట్. సో ఇప్పుడు ఈ లిమిట్స్ని మనం డిఫైన్ హౌ టు టీచ్ ధర్మ టు ఏఐ, ఇది చాలా ఎసెన్షియల్ క్వశ్చన్. ఎందుకంటే
ధర్మము అనే చట్రంలో ఎప్పుడైతే మనిషి తన కార్యకలాపాలని చెయ్యడో అప్పుడు విశృంఖలత్వం అనేది సమాజంలో పెరిగిపోతూ ఉంటుంది. ఇది మనందరికీ తెలుసు. సమాజంలో ఎట్లా విశృంఖలత్వం పెరిగిపోతోంది. ఒకటే కాదండి, ఏ టెక్నాలజీ అయినా తీసుకోండి, ఎడ్యుకేషన్ తీసుకోండి, ఫైనాన్స్ తీసుకోండి, రకరకాల చోట్ల విశృంఖలత్వం అంటే తనకి తానే ఉపయోగపడకపోవడం, దాని యొక్క పరాకాష్ట. ఈ మనిషి ఎదుటివాడికి ఉపయోగపడకపోవడం అనేది ఒక లెవెల్ అయితే, తనకే తాను ఉపయోగపడలేకపోతున్నాడు, తనకు కావాల్సింది కూడా తాను చేయలేకపోతున్నాడు. అంత బానిస ధోరణి అనేది ఏర్పడిపోతుందన్నమాట. సో దీనిలోంచి బయటికి తేవాలి అని అంటే కొంచెం మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఇందాక సార్ కూడా చెప్పారు కదా, ఆ ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి? నెక్స్ట్ స్లైడ్ అండి. ఆ ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి? పొద్దున్నుంచి కూడా మనం ఒక పదాన్ని పదే పదే చాలాసార్లు వింటూ ఉన్నాం కదా, సనాతన ధర్మము. ఆ సనాతన ధర్మాన్ని మనం చాలా దాని యొక్క విషయాన్ని సరిగ్గా తెలుసుకోవాలి అని అంటే కనుక ఈ చిత్రాన్ని మన బుర్రల్లో మనం పెట్టేసుకోవాలండి. నేను చాలా సూక్ష్మంగా ఒక 5 నిమిషాల్లో ఈ విషయం అసలు ఏంటి, దీని ద్వారా మనం ఏఐని ఎలా ట్రైన్ చేయాలి, ఏ విషయాల్లో ట్రైన్ చేయాలనేది నేను చెప్తే ఎలా ట్రైన్ చేయాలనేది మీరే చెప్పాలి. కాబట్టి సనాతన ధర్మము సర్వదా అధునాతనమైనటువంటి సనాతన ధర్మం. సనాతనం అనే దానికి లిటరల్ మీనింగ్ ఏంటంటే చాలా పాతది, ఎప్పటిదో మాకు తెలియదు, ఎప్పటి నుంచో ఇక్కడ కొనసాగుతున్నటువంటి ఒక ధర్మం. ధర్మం అంటే ఏంటి? ఒక ఆలోచన, ఒక స్వరూపము, ఒక స్ట్రక్చర్ అంటారు కదా, దాన్ని మన ఋషులు చాలా చక్కగా అవగతం చేసుకున్నారండి. ఎలా అవగతం చేసుకున్నారు? తపస్సు అనే సాధనం ద్వారా ఋషులు అవగతం చేసుకున్నారు. సో మీరు గమనిస్తే కనుక మొదట్లో మనం విద్య అని పెట్టుకున్నాం కదా, విద్య అంటే తెలుసుకొనదగినది అని అర్థం. ఈ విద్య ఎన్ని రకాలు అంటే పరా అపరా అని 2 రకాలుగా మనం ఈ విద్యని విభాగం చేసుకోవచ్చు. పరా విద్య అంటే ఏంటి? నిజాన్ని నిక్కచ్చిగా యథాతథంగా ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా తెలుసుకోవడాన్ని పరావిద్య అంటారు. ఈ పరావిద్యలో విషయం ఏమిటి అంటే ఆ బ్రహ్మ పదార్థమే ఈ ప్రపంచాన్ని అంతటినీ సృష్టించి మెయింటైన్ చేస్తూ రేపు లయాన్ని కూడా చేయించగలిగినటువంటి ఆ పరతత్వం ఏదైతే ఉన్నదో దాని గురించి మాట్లాడేది పరావిద్య. దీని తర్వాత వచ్చేది అపరావిద్య అని. ఈ పరావిద్య అనే దానికి అపౌరుషేయము అనే పేరు కూడా ఉందండి. పురుషులు అంటే కేవలం మగవాళ్ళు అనే అర్థం కాదు, మనందరం కూడా పురుషులమే అన్నమాట. పురుషేతే ఇది పురుషః అంటే ఈ శరీరంలోకి వచ్చి ఏదో పని చేస్తూ ఉన్నవాళ్ళు జీవులు అనే అర్థాన్ని తీసుకోవచ్చు. ఒక పురుషుడి చేత చేయబడింది. ఉదాహరణకి ఈ స్లైడ్ ఉంది, ఈ స్లైడ్ ఒకళ్ళు ఎవరో తయారు చేశారు, ఈ స్లైడ్ ఏదైతుందో అది పౌరుషేయం అవుతుంది. ఈ ఇన్విటేషన్ కార్డు మీ అందరికీ వచ్చి ఉంటుంది, అది ఎవరో చేసి ఉంటారు, డిజైన్ చేసి ఉంటారు, అదొక మనిషికి సంబంధించింది, అది పౌరుషేయం. అలా ఒక మనిషి కూర్చొని రాసి చేసిందంతా పౌరుషేయం, అది కానిదల్లా అపౌరుషేయం. ఆ అపౌరుషేయ అనే కేటగిరీలోకి వేదాలన్నీ వస్తాయి. ఈ ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అద్వితీయమైనటువంటి తపస్సుని సాధించి ఆ స్థితిలో ఈ ప్రపంచం యొక్క యథార్థ స్వభావాన్ని సరిగ్గా చూసినందుకు వాళ్ళని ద్రష్టలు అని అన్నారనమాట. వాళ్ళు చూశారు. ఏం చూశారు? ఈరోజు మీరు నన్ను చూస్తున్నట్టుగా నేను మిమ్మల్ని చూస్తున్నట్టుగా వాళ్ళు మంత్రాలని చూశారు. ఉదాహరణకి ఇక్కడ సైంటిస్టులు చాలామంది ఉండుంటారు. కొన్ని ఫ్రీక్వెన్సీలలో ఉన్నటువంటి లైట్ మాత్రమే మనకు కనిపిస్తుంది, ఒక ఫ్రీక్వెన్సీలో ఉన్న సౌండ్ మాత్రమే మనకు వినిపిస్తుంది. మనకి కనిపించింది మాత్రమే ప్రపంచం అనుకున్నామంటే మనకంటే మూర్ఖులు ఇంకెవరు ఉండరు. మనకి కనిపించనివి చాలా ఉంటూ ఉంటాయి, ఈ స్థితిలో కనిపించనివి చాలా ఉంటూ ఉంటాయి. మరి ఆ ఋషులు తరతరాలు తపస్సు చేసి, మన శరీరాల్లాగా వాళ్ళవి తుచ్చమైన శరీరాలు కావు, తరతరాలు వాళ్ళు తపస్సు చేసి దేన్నైతే దర్శించారో వాటిని మన కోసం అందించడానికి వేదము అనే రూపంలో ఆవిష్కరించారనమాట. ఆ వేదాలన్నీ కూడా అపౌరుషేయాలు. బాగున్నాయి, అది కొంచెం పక్కన పెడితే అదే ఋషులు అపరావిద్యల్ని కూడా తయారు చేశారండి. ఎందుకంటే వేదం యొక్క స్వభావాన్ని యథాతథంగా అందరం అర్థం చేసుకోవడం చాలా కష్టం. అది సూత్రప్రాయంగా చాలా చిన్న చిన్న మాటలు చెప్తుంది, కానీ చాలా గహనమైనటువంటి విషయాలు ఉంటూ ఉంటాయి. అది అందరికీ అర్థం కాదు. మనకు కూడా ఒక్కోసారి కొందరు మాట్లాడుతూ ఉంటే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది కదా, ఎందుకు? అర్థం కాదు కాబట్టి. అర్థం కాదు కాబట్టి అది వేస్టా? కాదు, అర్థం కానివన్నీ వేస్ట్ అనేం లేదు. కానీ అదే మనిషి, అదే ఋషి తన
ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు వేదాలని దర్శించాడు. అదే ఋషి మళ్ళా మనలాంటి వాళ్ళకి అర్థం అవడం కోసం కొంచెం అపరావిద్యలు అనే వాటిని సృష్టించాడు. ఈ అపరావిద్యల్లో ప్రధానంగా 2 ఉన్నాయి, వేదాంగాలు, ఉపాంగాలు అని తీసుకోవచ్చు. ఈ వేదాంగాలు అనేవి ఏంటంటే వేదాన్ని ఎలా ఉందో అలానే అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడున్న మన టెక్నాలజీ సరిపోదు. మనకి పుట్టంగానే వచ్చినటువంటి ఏవైతే ఆకలింపులు ఉన్నాయో, ఏవైతే మన జ్ఞానం ఉందో అది సరిపోదు. కాబట్టి కొత్త టెక్నాలజీ కావాలి. ఆ టెక్నాలజీ ఏంటి అంటే వేదాంగాలు. ఈ వేదాంగాలు ఎలా? శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్ప. వీటి గురించి డీటెయిల్స్లోకి నేను వెళ్ళను. ఒకటి ఉచ్చారణకు సంబంధించినటువంటి శాస్త్రం, ఫిలాలజీ అని చెప్పుకోవచ్చు. రెండవది వ్యాకరణం, గ్రామర్, మీ అందరికి బాగా తెలుసుగా. మూడవది ఛందస్సు, రిథం. ఏ రిథం? మన అమోఘ్ గారికి బాగా రిథమ్స్ గురించి తెలుసు. సో ఆ రిథం ఏంటి అనేది వేదంలో రకరకాల రిథమ్స్ గురించి చెప్పారండి, స్వరాల గురించి చెప్పారనమాట. దాని తర్వాత నిరుక్తం, డిక్షనరీ, వేదాల్లో ఉన్నటువంటి పదాలు ఏమిటి, వాటికి అర్థాలు ఏమిటి, ఇవన్నీ చెప్పారు. దాని తర్వాత జ్యోతిషం, మీ అందరికీ చాలా దగ్గరైనటువంటి శాస్త్రం. పెళ్ళి ఎప్పుడు పెట్టుకోవాలి, ముహూర్తం ఎప్పుడు ఉంటుంది, ఈ రోజున ఎప్పుడు ఈ పని చేస్తే బాగుంటుందా బాగోదా, నాకు నెక్స్ట్ ఇయర్ కలిసి వస్తుందా లేదా, ఇలాంటి విషయాలన్నీ మనం చిన్న చిన్న విషయాలన్నీ అడుగుతుంటాం. దీనికంటే చాలా పెద్ద పెద్ద విషయాలకి సమాధానాలు జ్యోతిష్యంలో ఉంటాయి. అలానే దాని తర్వాత ఉన్నది కల్పం. కల్పం అంటే ఇక్కడ చాలామంది MBAలు ఉండుంటారు, మేనేజ్మెంట్ టెక్నిక్ అనమాట. ఒక వేదంలో చెప్పినటువంటి ఒక క్రతువుని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా మేనేజ్ చేస్తే తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ ప్రొడక్టివిటీని మనం తీసుకొని రావచ్చు అనేది చెప్పేదే కల్పం. అందుకనే మీరు ఎప్పుడైనా ఈ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇవన్నీ చూస్తే అక్కడ ఇలా ఉంటుంది, సత్యనారాయణ వ్రత కల్పము అని ఉంటుంది. కల్పము అంటే ఒక ప్రొసీజర్ని ఎస్టాబ్లిష్ చేసేది అని అర్థం. దీని తర్వాత మనం చూస్తే కనుక ఉపాంగాలు ఉన్నాయి. ఉపాంగాలు ఎందుకు అనంటే వాటి యొక్క తత్వాలని, ఇప్పుడు ఇదంతా కూడా స్ట్రక్చర్ని ప్రొటెక్ట్ చేసుకొని సరిగ్గా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి విజ్ఞానం. అది కాకుండా దాని యొక్క తత్వం, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఇక్కడ నడుస్తోంది. ఇక్కడ స్ట్రక్చర్ ఏంటి, మనకు ఒక ఎంట్రన్స్ ఉంది, ఇన్విటేషన్ ఉంది, ఏమండి ఈ టైమింగ్ అనేది ఒకటి ఉంది. ఇవన్నీ కూడా స్ట్రక్చరల్ విషయాలు. ఈ కార్యక్రమంలో కొన్ని స్ట్రక్చరల్ విషయాలు ఉన్నాయి. అలానే కొన్ని తాత్వికమైన విషయాలు కూడా ఉన్నాయి. అసలు అమోఘ్ గారు ఇది ఎందుకు కల్పించారు, దీని ప్రయోజనం ఏంటి, దీని తత్వం ఏంటి, దీన్ని ఎలా నిర్వహిస్తే గనక ఆ తత్వాన్ని మనం సాధించగలము, ఇవన్నీ వెనకాల ఏవో నడుస్తూ ఉంటాయి, అవి మనందరికీ తెలియవు. కాబట్టి ఆ తత్వాన్ని గురించి చెప్పే సైన్సెస్ కొన్ని ఉంటాయి, దాన్ని ఉపాంగం అంటాం. మీమాంస అనేది మన AIకి చాలా దగ్గరైనటువంటి విషయం అండి. ఇప్పుడు ఇద్దాం మనం చెప్పుకున్నాం కదా, వేదాలు అనేవి మీరో నేనో కూర్చొని రాసినవి కాదు, అది దర్శించారు. అందుకని దర్శించిన వాళ్ళని ద్రష్టలు అని అన్నారు. అలానే మరి నాకు ఆ మనిషి తెలియదు కదా. ఉదాహరణకి అమోఘ్ గారు ఏమన్నా ఒక మాట్లాడారు అనుకోండి, ఒక 5 నిమిషాలు ఏదో మాట్లాడారు, ఆయన ఎందుకు ఇలా మాట్లాడారో నాకు తెలుసు. ఎందుకంటే గత 2 ఏళ్లుగా ఆయన వీడియోస్ మనం చూస్తూ ఉన్నాం, దాని వెనకాలన్న తాత్పర్యం మనకు తెలుసు. ఆయన ఎలాంటి చికాకులో ఉంటే ఎలాంటి మాటలు మాట్లాడతారు, ఎంత ప్రశాంతంగా ఉంటే ఎలాంటి మాటలు మాట్లాడతారు, ఇవన్నీ మనకు తెలుసు. కానీ మరి వేదం విషయం వచ్చేసరికి అది ఒక మనిషి రాసింది కాదు కదా, దానిలో ఉన్న తాత్పర్యం ఎలా తెలియాలి మనకి? అందుకని మీమాంస బయలుదేరింది అనమాట. మీమాంస అంటే ఏంటంటే సెంటెన్స్ వెనకాల ఉన్నటువంటి విషయాన్ని మథించి మనకి అర్థం చేయించడానికి వచ్చినటువంటి శాస్త్రం. రెండవది న్యాయము. న్యాయము అంటే తర్కం, లాజిక్. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇంతమందిలో నిజంగా ఈ విషయం మీద ఇంట్రెస్ట్ ఉండి ఎంతమంది వచ్చి ఉంటారు? ఇది అనలైజ్ చేయాలంటే మనకు ఒక రీజనింగ్ మైండ్ ఒకటి ఉండాలి. కొంతమంది తలకాయ ఊపుతూ ఉంటారు, కొంతమంది తలకాయ వాలుస్తూ ఉంటారు. మరి తలకాయ ఊపుతున్న వాళ్ళ మనస్సులో ఏముంది అది ఊహించాలన్నా కొంచెం మనకి ఈ తార్కికమైనటువంటి దృష్టి కావాలన్నమాట, రీజనింగ్ ఎబిలిటీ కావాలి. ఈ రకంగా వేదంలో కూడా చాలా విషయాలు తార్కికంగా నిరూపించాల్సినవి ఉంటాయి. ఇది కూడా AIకి చాలా కావాల్సింది. ఇందాక ఇంకొక వక్త డెఫినిషన్ అనే ఒక మాట తీసుకొని వచ్చారండి ఈ వక్ఫ్ చట్టాల గురించి మాట్లాడేటప్పుడు. ఈ తర్కంలో డెఫినిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. డెఫినిషన్స్ లేకపోతే ఏమవుతుంది, అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవ అని 3 దోషాల గురించి వాళ్ళు చెప్పారనమాట. సరైన డెఫినిషన్స్ కనుక మనం చేసుకోకపోతే ఒక కోతిని కూడా చూసి ఇది మనిషే అని ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది. అలానే తెల్లగా ఉన్న వాళ్ళందరూ, మీరు కూడా ఒక ఉదాహరణ చెప్పారు కదా, తెల్లగా ఉన్నవాళ్ళు మంచివాళ్ళు, కొంచెం బ్రౌన్గా ఉన్నవాళ్ళు మనం మీరు ఆ విషయం కొంచెం చెప్పండి ఒక్కసారి, ఏం జరిగింది అనేది. సో మీరు అన్నట్టుగా ఇది మొత్తం మన సిస్టమ్స్కి మెషిన్ లెర్నింగ్కి చాలా అవసరం.
మీరు అన్నట్టుగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, సూర్యనారాయణ గారితో పంచుకున్నాను. ఇది ఒక బ్యాంకింగ్ సిస్టమ్స్లో లోన్ అప్లికేషన్ డెవలప్ చేసాం విత్ ఏఐ మెషిన్ లెర్నింగ్. ఏంటంటే ఎవరన్నా లోన్ గురించి బ్యాంక్లోకి రాగానే అతని బేసిక్ డీటెయిల్స్ తీసుకొని ఏజు, అతని జాబు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ప్రదేశం నుంచి వచ్చారు, అతని పిన్ కోడ్ అవి తీసుకొని ఒక ప్రొఫైలింగ్ చేసి రెడ్, ఎల్లో ఆర్ గ్రీన్. రెడ్ అంటే లోన్ ఇవ్వకూడదు, ఎల్లో అంటే కొన్ని కండిషన్స్తో ఇవ్వచ్చు, గ్రీన్ అంటే ఇమ్మీడియట్గా లోన్ ఇవ్వచ్చు అని ఒక సిస్టమ్ తయారు చేస్తాం. ఈ సిస్టమ్ని ఒక అమెరికన్ బ్యాంక్లో పెట్టాము. చాలా ఇన్ఫర్మేషన్, అక్కడున్న మొత్తం పాపులేషన్ ఇన్ఫర్మేషన్తో ట్రైన్ చేసాం. బాగానే పనిచేసింది. అప్పుడు నైజీరియా గవర్నమెంట్ నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చింది, ఇదేదో బాగుంది, మా దగ్గర చాలా కస్టమర్స్ వస్తున్నారు, ఇది తీసుకెళ్ళి మేము అక్కడ వాడుకుంటాము, మాకు ఇవ్వగలరా అంటే సరే అని ఒక ఫీజుతో ఇచ్చేశారు. అది తీసుకెళ్ళారు, నైజీరియా బ్యాంక్లో డిప్లాయ్ చేశారు. డిప్లాయ్ చేస్తే వచ్చిన ప్రతి కస్టమర్కి రెడ్, అంటే ప్రతి కస్టమర్ని రిజెక్ట్ చేసింది. ఎందుకు చేసింది అని చాలా రీసెర్చ్ చేసాం. అసలు ఏమవుతుంది, ప్రతి కస్టమర్ని రిజెక్ట్ చేయడం ఏంటి? అక్కడ కూడా చాలా డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, బిజినెస్ మెన్స్ ఉన్నారు, ఇండస్ట్రీస్, ఎందుకు రిజెక్ట్ అయింది అని బాగా అనలైజ్ చేసి దాంట్లో బ్యాక్గ్రౌండ్లో అది డెసిషన్ మేకింగ్ ఎలా చేస్తుందని చూస్తే అమెరికన్ డేటాతో ట్రైన్ చేసినప్పుడు ఆ సిస్టంలో అది ఏం చేసిందంటే లోన్ డిఫాల్టర్స్ ఎవరు అంటే డార్క్ స్కిన్ ఉన్నవాళ్ళు, ఓకే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేదు, లేకుంటే వాళ్ళు ఈ ఏరియా నుంచి వచ్చారు, ఇక్కడ చాలామంది పూర్ పీపుల్ ఉన్నారు, ఎవరికి కూడా సొంతం ఇళ్ళు లేవు, ఓకే, అక్కడ చాలామంది రెంట్లు ఎగ్గొట్టారు, ఇట్లాంటి ఫీచర్స్ ఉన్నవాళ్ళు ఆర్ ఇట్లాంటి కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి లోన్ ఇవ్వకూడదు. అది తీసుకెళ్ళి నైజీరియన్ బ్యాంక్లో సౌత్ ఆఫ్రికాలో పెడితే ఏమవుతుంది, ప్రతి ఒక్కళ్ళు డార్క్ స్కిన్నే అక్కడ, ప్రతి ఒక్కళ్ళు కష్టపడి వచ్చిన వాళ్ళే, చాలామంది ఫార్మర్స్, ఇండస్ట్రియలిస్టు హూ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ అదర్ కంపెనీస్. ప్రతిదీ రిజెక్ట్ అయింది. ఇక్కడ చూసారా, ద బయాస్ అండ్ ఓవర్ ఫిట్టింగ్, దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే ఆ తర్కంగానే, ఆ రీజనింగ్ కానీ ఆ సిస్టమ్కి ఇంకా లేదు, అది ఏది ట్రైన్ చేసిందో అదే ఇస్తుంది, కానీ అదేదో క్రియేట్ చేసి ఇస్తుంది అనుకోవడం మాత్రం మనం ఊరకదు. సో ఇంకొక విషయం నేను యాడ్ చేస్తానండి, తర్వాత నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్దాం. ఇప్పుడు ఏఐకి ఇంకోటి కావాల్సింది ఏంటి అంటే పరిధి. ఆ పరిధినే ఎథిక్స్ అని కూడా అంటూ ఉంటారు కదా. ఇప్పుడు మీరు గమనిస్తే కనుక ఉపాంగాల్లో మూడవది ఉంది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం దేని గురించి మాట్లాడుతుంది అంటే ఒక తండ్రిగా మన ధర్మాలు ఏమిటి, మనం చేయాల్సింది ఏంటి, చేయకూడనిది ఏమిటి, ఒక గర్భిణీ స్త్రీ ఉంటే కనుక ఆవిడ ధర్మాలు ఏమిటి, ఆవిడ చేయాల్సింది ఏంటి, చేయకూడనిది ఏంటి, ఒక భర్త గర్భిణీ స్త్రీ యందు ఉండాల్సినటువంటి పద్ధతులు ఏమిటి, ఇలాంటి విషయాలు రకరకాలుగా చెప్తాయండి. ఇది కేవలం సార్వజనీనంగా అందరినీ ఒకే ఇందాక మీరు చెప్పినట్టుగా అన్ని చోట్ల ఒకే రకమైన డెఫినిషన్స్ ఇవ్వదు. కాలానురోధేన, ప్రాంతానురోధేన అవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఈ ధర్మశాస్త్రాన్ని రచించింది అచేతనమైనటువంటి ఒక ఇంజిన్ కాదు, చేతనమైనటువంటి తపస్సంపన్నులైనటువంటి ఋషులు దాన్ని రచించారు. కాబట్టి దాన్ని కరెక్ట్గా ఎలాగ వాళ్ళు మాడ్యులేట్ చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి ఈరోజు కూడా కావాల్సింది ఏంటి, ఏఐకి ఒక ఎథిక్స్ ఎంజిన్ కావాలి. అది దేని నుంచి ఇన్స్పైర్ అవ్వాలి, ధర్మశాస్త్రం నుంచి ఇన్స్పైర్ అవ్వాలి. మరి యూస్ కేసెస్ ఎక్కడి నుంచి రావాలి? ఇప్పుడు ఎప్పుడైనా ఎంఎల్లో మరి యూస్ కేసెస్ కావాలి కదా. యూస్ కేసెస్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇతిహాస పురాణాల నుంచి వస్తాయి. మన ఇతిహాస పురాణాలలో ఎన్ని రకాల డైమెన్షన్స్ నుంచి ఆ క్యారెక్టర్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఉదాహరణకి ధృతరాష్ట్రుడిని తీసుకోండి, లేకపోతే దుర్యోధనుడిని తీసుకోండి. దుర్యోధనుడు అలా తయారవడానికి కారణం ఎవరు? ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు అనే మట్టిలో ఉద్భవించినటువంటి మొలకే దుర్యోధనుడు అని చాలా చక్కగా అక్కడ వివరిస్తూ ఉంటారు. ప్రతి సందర్భంలో ఈయన ఎఫెక్ట్ ఆయన మీద పడుతూ ఉంటుంది. ఆ మనస్తత్వాన్ని అంత చక్కగా వాళ్ళు అక్కడ చూపిస్తూ ఉంటారు. అలాంటి యూస్ కేసెస్ ద్వారా ధర్మశాస్త్రం అనే ఎథిక్స్ని యూజ్ చేసుకుంటూ, న్యాయశాస్త్రం అనే లాజిక్ని ఇన్వైబ్ చేసుకొని, న్యాయశాస్త్రంలో చెప్పిన ప్రాసెసెస్ని ఫాలో అవుతూ మీమాంస ద్వారా సెంటెన్స్ అనాలిసిస్ ఎలా చేయాలో దాని కనుక మనం బాగా నేర్పించగలిగితే ఒక ఎథికల్ ఏఐ విచ్ ఈజ్ యూజబుల్ ఫర్ అవర్ కల్చర్ అనే లాంటి ఒక ఇంజిన్ని మనం తయారు చేసుకోగలమేమో అని నా ప్రపోజిషన్ సార్.